తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ బ్రేకింగ్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరాకు 12,000 రూపాయల రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు దీన్ని అందించనున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం అందజేస్తారు. సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నారు. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో జారీ చేసింది. రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరాకు 12,000 రైతు భరోసా పెట్టుబడి సాయం కింద పంపిణీ చేయనున్నారు. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు దీన్ని అందించనున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం అందజేస్తారు. సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నారు. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో జారీ చేసింది. ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని వచ్చే నెల 15 నుంచి 28వ తేదీలోపు అమల్లోకి తీసుకొచ్చేలా విధి విధానాలు ఖరారు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మేధావులు, ఉద్యోగులు, రైతులు, పార్టీల నాయకుల అభిప్రాయాలను సేకరించి భూభారతి చట్టం తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వాలు ఏ చట్టం చేసినా కొన్ని నిబంధనలు ఉంటాయని, అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో లోపభూయిష్టంగా ఉందని అన్నారు. ప్రజాపాలన సభల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1.15 కోట్ల దరఖాస్తులు వస్తే అందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం 8.60 లక్షల దరఖాస్తులు ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో అర్హులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ మినహా సుమారు 72 లక్షల దరఖాస్తులపై సర్వే నిర్వహించినట్లు వాళ్ళు తెలిపారు.
రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరాకు 12,000 రైతు భరోసా పెట్టుబడి సాయం కింద పంపిణీ చేయనున్నారు. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు దీన్ని అందించనున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం అందజేస్తారు. సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నారు. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. ఇక రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో జారీ చేసింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఆ తెలంగాణ గవర్నమెంట్ అయితే ఆ రైతు భరోసాను జనవరి 26 నుంచి అమలు చేయడానికైతే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి విధి విధానాలను రూపొందించింది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత మొట్టమొదటిసారిగా రైతు భరోసా పెట్టుబడి మాత్రము ఈ నెల 12 నుండి 24 వరకు మాత్రం ఇచ్చే అవకాశం ఉంది. సో 26 తర్వాత ప్రతి ఎకరానికి 12,000 రైతులకు ఇచ్చే భరోసా కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన తీసుకుంటుంది. అసలు గత ప్రభుత్వ సమయంలో మాత్రం ప్రతి ఎకరానికి 5,000 కానీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ రేవంత్ రెడ్డి వచ్చేసి ఎన్నికల ప్రచారంలో ప్రతి రైతుకు వచ్చేసి ఖచ్చితంగా 7,000 రూపాయలు ఇస్తాము, 2,18 చెప్పడానికి. కానీ 2,000 రూపాయలు కుదించి ఈసారి 12,000 రూపాయలు ఇవ్వడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. ఇది కూడా క్యాబినెట్ ఆమోదించుకోవచ్చు. అయితే ఈ నెల 20 నుంచి మాత్రం ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా ఇచ్చేదానికి మాత్రం రాష్ట్ర మొత్తం ప్రణాళిక చేస్తుంది. అందులో భాగంగానే ఎవరు కాస్ట్ లో ఉన్నారో ఆ కాస్ట్ లో ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనుంది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో ఎవరు ఎఫ్ఆర్ఓ పట్టాలను కొనసాగించారో వాటికి కూడా ఈ రైతు భరోసా ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనికి చూసుకుంటే మాత్రం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికార యంత్రాలతో మాత్రం ఉద్యోగులతో అలాగే రైతులతో సమన్వయంగా కూర్చొని మంత్రాలు జరిగిన తర్వాతనే ఎవరు అర్హులు ఉన్నారో ఆ అర్హులను వారికి ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇచ్చే విధంగా ప్రణాళిక చేపట్టింది. ఇదంతా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలం దాటింది. ఈ సంవత్సర కాలం తర్వాత ఒకేసారి రైతు భరోసా మొత్తం రైతు మాత్రం కొంచెం ఆనందంగా ఉండవచ్చు. కానీ ఒక సంవత్సర కాలంలో 2 దఫాలుగా రావాల్సిన రైతు భరోసా రాకపోవడం మాత్రం కొద్దిగా రైతు మాత్రం అసంతృప్తి చెందడానికి. ఏదేమైనా ఈ నెల 20 నుంచి మాత్రం రైతులకు ప్రతి ఒక్కరికి మాత్రం ఎవరు అర్హులు ఉన్నారో వారికి రైతు భరోసా కింద రైతులకు ఇచ్చాల్సిన 12,000 రూపాయలు మాత్రం ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చుకోవచ్చు. అయితే సుధాకర్, మొన్న జరిగినటువంటి కలెక్టర్ల సమీక్ష సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎవరైతే ఈ రైతు భరోసాకి అర్హులుగా ఉంటారో వాళ్ళని గుర్తించి 24 లోపల అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో ఎవరైతే అర్హులు ఉన్నారో వారి యొక్క అర్హుల జాబితాను, అర్హులు కాని వారి జాబితాను కూడా అక్కడైతే పెట్టాలన్నట్టునైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే దిశానిర్దేశం చేశారు. ఇక ఈ నేపథ్యంలో ఈ ఏదైతే రైతు భరోసా ఇస్తారో ఈ రైతు భరోసా ఇచ్చిన తర్వాత ఆ ప్రజలు రానటువంటి ప్రజలు ఎటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో అందరికీ రైతు భరోసా రైతు బంధు అయితే ఆ గుట్టకు పుట్టకు చెట్టుకు వెంచర్లకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాటిని కాదంటూ ఈ సాగుకు యోగ్యం కానీ భూములకు అయితే ఇవ్వట్లేదు. దీనిపైన రైతుల్లో కానీ ప్రజల్లో కానీ ఏదైనా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉందా? రాష్ట్ర ముఖ్య అలాగే అయితే సుధాకర్కి ఈ రైతు బంధుకు సంబంధించి ఏదైతే లిస్టును ముందస్తుగా పెడతారో ఈ పెట్టేటువంటి జాబితా పైన అక్కడ ఉన్న రైతులు ఏ రకంగా స్పందిస్తారు? ఎందుకంటే కొంతమందికి అయితే అర్హత లేదు, ఎందుకంటే సాగుకు యోగ్యం కాని భూములను అయితే అర్హత లేని వాటిగానైతే వీరు డిస్ప్లే చేస్తారు. కాబట్టి ఆ రైతులలో ఎటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది? ఉమ్మడి వరంగల్ జిల్లా చూస్తున్న జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కొంత భూములకు రిజిస్టర్ అంటే దీనికి అర్థమంటారా వాళ్ళు రైతు భరోసా రాకపోతే ఆ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే పక్కన గ్రామాలు వచ్చేసి ఈ గ్రామంలో చెందిన రైతులు రైతు భరోసా రాకపోతే ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వానికి తెలుసు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదేమైనా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం జరిగింది. ఏమైనా సమస్య కరెక్ట్ అప్రోచ్
ఇక ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని వచ్చే నెల 15 నుంచి 28 తేదీలోపు అమల్లోకి తీసుకొచ్చేలా విధి విధానాలు ఖరారు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మేధావులు, ఉద్యోగులు, రైతులు, పార్టీల నాయకుల అభిప్రాయాలను సేకరించి భూభారతి చట్టం తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వాలు ఏ చట్టం చేసినా కొన్ని నిబంధనలు ఉంటాయని, అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి లోపభూయిష్టంగా ఉందని అన్నారు. ప్రజాపాలన సభల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,15,00,000 దరఖాస్తులు వస్తాయి. అందులో ఇందిరమహిళ కోసం 80,60,000 దరఖాస్తులు ఉన్నాయని కూడా మంత్రి పొంగులేటి అయితే తెలిపారు. ఇందులో అర్హులను గుర్తించేందుకు ఇప్పటివరకే జిహెచ్ఎంసీ మినహా సుమారు 72 లక్షల దరఖాస్తులపై సర్వే నిర్వహించినట్లు మంత్రి పొంగులేటి అయితే చెప్పారు. ఇక ఏదేమైనా ఈ నెల 26 నుంచి రైతు భరోసా అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కౌలు రైతులకు కూడా ఇచ్చేటువంటి 12,000 ఆర్థిక సాయాన్ని, అలాగే రైతు భరోసా కింద 12,000 ఆర్థిక సాయాన్ని అయితే ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగానైతే సన్నాహాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితికి, ఏదేమైనా దానికి సంబంధించి నియమాలను, నిబంధనలు కూడా ఇప్పటికే సమావేశంలో అయితే నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసేందుకైతే కలెక్టర్లకు కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ సంక్రాంతి ఈ జనవరి 26 తేదీన మాత్రం ఈ రైతు భరోసాను 12,000 రూపాయలను అమలు చేయడానికైతే ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఇవాళ బ్రేకింగ్ న్యూస్. మరో బ్రేకింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides TV.